మారని కాగితాలు, నలిగిపోయిన కాగితాలు అన్నీ పక్కన పెడితే ఇంత కట్టుంది. పనికిరాని ఎల్లా మారిపోయేది ఎక్కడో చెప్పనా? దేవుని హుండీలోనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పనికిరాని కాగితాలన్నీ మారిపోయే స్థలం ఏది? బ్యాంకులు కాదండి, దేవుని సన్నిధండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అక్కడే మారిపోతాయి ఈ కాగితాలన్నీ. మా దగ్గర బోల్డ్ ఉన్నాయి, అయ్యా మా దగ్గర ఎక్కడ మారట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, మీరు వేసేది ఎంతో నాకు మీకు తెలుసా? మీకు తెలుసు, వేసేది మీరే కదా. 20, 10, 20. ఇప్పుడు కాయిన్స్ మరలా రన్నింగ్లోకి వచ్చేసినాయి కనుక కాయిన్స్లు ఎక్కువ వస్తున్నాయి అంతే. ఎవరో కానీ 100 రూపాయల కానుక వేయరు, ఎవరో కానీ 500 రూపాయల కానుక పెట్టరు. అలాగని మేము కానుకల మీద ఏనాడు ఆధారపడలా, ఎప్పుడు కానుకల పాట పాడలా. నేను ఒకటే చెప్తాను, ఒక సహోదరుడు అడిగాడు, ఆదివారం కానీ శుక్రవారం కానీ మీరు మీటింగులో కానీ కానుకల పాట పట్టరేంటండి, కానుకలు పట్టరేంటని అడిగారు. నేను పట్టం. ఎందుకని చెప్పనా? మేము ఆధారపడింది మనుషుల మీద కాదు, దేవుని మీద. అందుకే ఈ రోజుకి కూడా మా అవసరాలు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఈ రోజుకి ఇక్కడి నుంచి వచ్చింది ఆ అలవాటు ఈయనకి. కానుకల పాట పాడడు, కానుకలు పట్టడు. ఇక్కడే కాదు, మేము ఎవరైతే ఇక్కడ అభిషేకం తీసుకుని సేవ చేస్తున్నారో 20 మంది సేవ చేస్తున్నారు, 80 మంది అభిషేకం తీసుకున్నారు. ఈ 20 మంది సేవలు కూడా ఎవరు కానుకలు పట్టరు, కానుకల పాట పాడరు. ఎవరు కూడా దక్షిణ భాగాలు ఇస్తే తీసుకుంటాం, అది కూడా ఇస్తేనే, ఇవ్వకపోతే అడగం. కానుకలు వేస్తే తీసుకుంటాం, అడగం. ఎందుకో చెప్పనా? దేవుని మీద ఆధారపడిన సేవ ఇది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మాకు ఏదైనా అవసరం అనుకుంటే, మాకు ఖాళీ చేతులు ఉన్నాయి, ఆయన వైపు ఎత్తుతాం. ఎందుకంటే ఒకటే, ఈ సేవ నీ మీద ఆధారపడి చేస్తున్నాం ప్రభా, నీ మీద ఆధారపడ్డాం. ఇదిగో మాకున్నవి ఖాళీ చేతులే, నీ వైపుకి ఎత్తాం. సహాయం నీ దగ్గర నుంచే మాకు వస్తుంది. మేము కొండల తట్టు కనులెత్తుచలేదు, నీ తట్టు కనులెత్తుచున్నాం. మాకు సహాయం నీ ద్వారా రావాలి అని మేము చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈయనైనా కావచ్చు, ఇంకా సేవకులైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఏ అవసరం ఉన్నా మా ఖాళీ చేతుల్ని ప్రభు వైపే ఎత్తుతాము. కానీ మనుషుల వైపు చాపిన అలవాటు 23 సంవత్సరాలైంది నేను సేవలోకి వచ్చి. ఈ 23 సంవత్సరాల్లో ఎవరి వైపు నా చెయ్యి చాపలేదు, దేవుని వైపు తప్ప. 12 సంవత్సరాల నుంచి ఈ సహోదరుడు కూడా అంతే. అది మా సేవా అనుభవం. మేము ఆధారపడింది దేవుడి మీదే. మాకు కావలసి వస్తే దేవుడినే అడుగుతాం, మనుషుల్ని అడగం. ఆయన వైపే మా ఖాళీ చేతులు ఎత్తుతాం, ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతం చేస్తాడు. ఎవరిని అప్పుంది అప్పు తీర్చండి అని సంఘాన్ని ఎప్పుడు అడగలా. మాకు ఈ సమస్య ఉంది, మాకు సహాయం చేయండి అని సంఘాన్ని ఎప్పుడు అడగలా. మేము దేవుని వైపే చూస్తాం, దేవుని మీదే ఆధారపడ్డాం. అందుకే ఈ రోజు వరకు కొదువలేదు, ఈ రోజు వరకు వెలితి లేదు, ఈ రోజు వరకు సమృద్ధిగానే ఉంచాడు మమ్మల్ని.